సిపి గారు అడవికి వెళ్ళిండట. ఎవ్వరు దొరకకపోతే చెట్లకు రాజకీయాలు నేర్పుతా అన్నాడట. నేను ఇప్పుడు కుర్చీలకు మిత్రులారా, ఈ భారత్ బచావో ఈ చర్చ తీసుకురావటం అనేది సందర్భోచితం, చాలా అవసరం కనుక ఉద్యమ అభివందనాలు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ఒక్క వేదిక తరఫు నుంచి కాకుండా మొత్తం మనందరిపైన ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రంలో శాంతి చర్చల కమిటీ కూడా ఒకటి ఫామ్ అయి ఉంది. దేనికది పోటీగా కాకుండా కలిసి ఒకే లక్ష్యం కనుక దానికోసం ఎవరైనా సరే ఏ క్వార్టర్ నుంచి అయినా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బేలా ఏదైతే మాట్లాడిందో, బేలా మాట్లాడిన విషయాలు నిజానికి హక్కుల సంఘాలు తెలుగులో ప్రకటించాలి. ఇక హక్కుల సంఘాలను బోనిస్తలేడు కనుక బేలా హిందీలో మీకు నివేదించుకున్నది. బేలా చరిత్ర కనుక చూస్తే ఆమె బేసికల్గా ఒక ప్రొఫెసరు. ఆమె నక్సలైట్ ఉద్యమం మీద డాక్టరల్ థీసిస్ను పిహెచ్డి చేసింది. ఇక అట్లా ఇంట్రెస్ట్ అయ్యి అసలు ఈ ఆదివాసీల జీవన విధానాన్ని తెలుసుకొని మరింత అధ్యయనం చేయనికే ఆ ఛత్తీస్గఢ్ పోయి అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఆదివాసీల జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు పడుతున్న వేదలు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ చూసి అసలు ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే ఈ లైఫ్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళి ఒకసారి చూస్తే ఇంత ఉంటుందా మానవ జీవితం, ఇంత జుగుప్సాకరంగా ఉంటుందా, జీవితం మీద ఒక విరక్తి కలగటం అనేది సహజం. బేలాకు అలాంటి భావన కలిగి ఎంత రాజ్యం చంపటానికి ఆమెను ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిజానికి ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లండను, ఆ భర్త ఇంకా సహచరుడు ఇంకా లండన్లో ఉంటాడు. నేనైతే ఇక్కడే ఉంటా, నీ ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు, నేను ఈ ఆదివాసీల లోపలనే జీవిస్తానని నిర్ధారణగా వాళ్ళ సహచరికి కూడా చెప్పి వాళ్ళలో ఒకరై జీవిస్తున్న ఒక మానవ హక్కుల కార్యకర్త. బేలా ఒక్కతే కాదు మిత్రులారా, ఒక 6 డజన్ ప్రొఫెసర్స్, ఐఐటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు ఇట్లే రీసెర్చ్ చేద్దామని పోయి ఆ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పరిస్థితులు చూసి ఆయన కూడా అక్కడ ఇవాళ ఆయనకున్న హాస్టల్లో, ఐఐటి ప్రొఫెసరు ఆయనకున్న హాస్టల్లో ఒక సైకిలు, ఆదివాసీలు వేసిన ఒక గుడిసె, ఆ చెట్లు పసర్లు పిండి రోగాలకు నయం చేసే అది చిన్నది కనుకొని జీవితాన్ని ఆదివాసీలకే అంకితం చేసి అట్లా ఒక 6 డజన్ మంది అక్కడ ఉన్నారు. అయితే కారణాలు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి తెలుసుకోవటం ఒకటైతే, దూరం నుంచి అధ్యయనం చేసి తెలుసుకున్న వాళ్ళు, రేణుక లాంటి వాళ్ళు అసలు ఇదేంటి, ఇంత అసమానత ఏంటి, ఇంత అన్యాయం ఏంటి, ఇంత దోపిడీ ఏంటి, దీనికి కారణం ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మమ్మల్ని దండకారణ్యం పిలుస్తుంది అని చెప్పి దండకారణ్యానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నావు? మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం పిలుస్తుంది నిన్ను? దండకారణ్యం పిలుస్తుంది. మళ్ళీ వస్తావా? తప్పకుండా వస్తా. ఎట్లొస్తా? చాపలో చుట్టివేయబడి వస్తానని చెప్పి చాపలో చుట్టివేయబడి అంతటి త్యాగం చేసి వస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రతికున్న కొద్ది కాలంలో ఏం చేస్తారు? బేలా చెప్పింది,
ఈ ప్రజల సమస్యలను పరిష్కరించటం కోసం ఈ దండకారానికి వచ్చామని వాళ్ళు ప్రకటిస్తారు. ఆదివాసీల సమస్యలను ప్రకటించడం కోసం వచ్చామంటే ఎవరికి కోపం వస్తుంది? రాజ్యానికి కోపం వస్తుంది. రాజ్యం కక్షగట్టి నీ సంగతి తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడైతే నీవు ఎవరిని రక్షించడం కోసం వచ్చావో ఎట్లా రక్షిస్తావో చూస్తాం అని ఎవరినైతే రక్షించాలని అనుకున్నారో వాళ్ళపైన తూటాల వర్షం కురిపిస్తుంది. ఈ సందర్భంగా చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే 1300 శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను అలావుద్దీన్ ఖిల్జీ వరంగల్ కాకతీయ ప్రతాపరుద్రుని మీద 11 సార్లు దండయాత్ర చేస్తే 11 సార్లు ఓడిపోతాడు. 12వసారి కూడా దండయాత్రకు వచ్చి అప్పుడు వ్యూహరచన ఏం చేస్తాడంటే ఇక డైరెక్ట్గా దండయాత్రకు యుద్ధానికి రాకుండా గ్రామాలన్నీ మోహరించి సైన్యాన్ని మోహరించి మహిళలను అత్యాచారం చేయటము, దాడులు చేయటము, సామాన్య ప్రజలను చంపేయటము, నానా బీభత్సం చెయ్యని దౌర్జన్యం ఉండదు. చరిత్ర అంతే ఉంటుంది. యుద్ధం అంటే చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ ఆడెట్లయితే చేసిండో తాను ఎట్లయితే చేస్తున్నాడో ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఆదివాసీలను టార్గెట్ చేసి చంపుతున్న ఈ పరిస్థితి. వీళ్ళు సిద్ధమయ్యే పోయారు. చాలామంది మాట్లాడుతున్నారు మీ బలం తగ్గిపోయింది, మీరు డిసడ్వాంటేజ్ వాళ్ళకు బలం ఉండదు, ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఈ క్షణం కాక నెక్స్ట్ క్షణం బ్రతుకుతామనే ఆశ ఉండదు. కనుక బలము బలహీనత కాదు, సిద్ధమైపోయిన వాళ్ళకు బలము బలహీనత కాదు. కానీ ఆ చర్చలనే ప్రక్రియ ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఈ మారణ హోమాన్ని ఎవరినైతే రక్షించడం కోసం పోయినామో వాళ్ళను రక్షించుకున్నాం అనే దాంట్లో భాగంగా వాళ్ళను రక్షించుకోవాలని ఈ చర్చల ప్రక్రియ ముందుకు తీసుకొచ్చి మన ముందు ఒక సవాలుగా పెట్టారు. దీన్ని మనం ఒకవైపు కింది వరకు తీసుకెళ్ళి ఏం జరుగుతుంది దండకార్యంలో, బస్తర్లో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఏం జరుగుతుందని కింది వర్గాలకు తెలియజేయాలి. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా దీన్ని ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళాలి. భయంకరమైన రూపం ఇవ్వడంటే మోడీ చాలా క్రూరుడు, భయంకరుడు, మానవ హననానికి నర సంహారానికి దిగిన మనిషి కనుక ఒక మిత్రుడు చెప్పిండు, మధుయాస్కి గౌడే చెప్పిండు, ఎవరు పవర్ఫుల్ అంటే రాజ్యానికి ఎంత బలమున్నా, ఆర్థిక బలమున్నా, అంగబలమున్నా, ఎన్ని ఉన్నా ప్రజాబలం ముందు బలహీనత అని చెప్పాడు. కనుక ప్రజాబలాన్ని సమకూర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు.